జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ మిత్రులకు శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 11వ పాసురం గురించి మనకు సవివరంగా వివరిస్తున్నవారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యుల గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సంతోష్ నగర్, హైదరాబాద్. ఆ తర్వాత పాసురాన్ని విన్న తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ యొక్క సత్సంగ్ భజన మేమందరం మా మిత్రులతో కలిసి భజన చేశాము. ఆ వీడియోను మీరు చూడాలని మా కోరిక. ఇక పాసురం వినేద్దామా? ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. கற்றுக்கரவை கரங்கள் பல்கரந்தேன் செத்தா திரளடிய சென்னு செருச்செய்யும் குற்றமண்ணில்லார கோவலடதம் பொற்கொடியே ஒற்றிரவலுகுல் உணமையிலே போதராய் சுத்தத்துத்தோடி மாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகிலி வண்ணன் பேர்வாட சித்தாரே பேசாரே செல்வ பிண்டாட்டி நீ எத்த குரங்கும் பொருளேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి విశేషమైన పాసురంలో దూడలు గల పశువులు అనేకం గలవు. పాలు పితుకుటకు గోపాలులకు కూడా వెన్నతో పెట్టిన విద్య శత్రు సమూహములను చీల్చి చెండారుడలో వీరు మహాబల పరాక్రమ సంపన్నుడు. అట్టి గోపాల వంశం జన్మించిన స్వర్ణలతాంగి సర్పము పడగ వంటి నితంబములు కలదాన అడవిలోని నెమలి వలె కులుకుతూ నడకలతో శోభిల్లుదాన శ్రీకృష్ణుని దివ్యానుభవ భోగ భాగ్యములతో తులతూగుతూ కాంతరత్నమ వెంటనే లేచి బయటకు రమ్ము, నీ బంధువులైన సఖీజనము నీ ఇంట ముంగిట నిలిచి శ్రీకృష్ణుడి దివ్యనామ సంకీర్తన చేయుచున్నారు. ఇప్పటికిని కదలక మెదలక గాఢ నిద్రలో మునిగియుండి నీ అభిప్రాయమేంటో మాకు తెలియక ఉన్నది. త్వరగా మేల్కొనుము, మన వ్రతము శుభముగా పూర్తి కాగలదు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఫౌండర్. సుదర్శన క్రియ మనకు అందించిన వారు శ్రీ శ్రీ గురూజీ. సుదర్శన క్రియ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కాకుండా మెంటలీ కూడా మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము. ఈ క్రియను ఎవరైనా చేయవచ్చు. ఈ క్రియ మనకు టీచ్ చేయడానికి టీచర్స్ ఉంటారు. అందరూ క్రియ నేర్చుకోవాలి, కంప్లీట్గా హ్యాపీగా ఉండాలని మా మనవి. సమయాభావం వల్ల వీడియోలో భజన్స్ని ఫుల్గా కాకుండా బ్రీఫ్గా ముఖ్యమైన భజన్స్ని వినిపించాము. ఇంకోసారి ఫుల్ వీడియో చేస్తాము. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయని మీకు తెలియచేయడమే మా ముఖ్య ఉద్దేశం. మనందరం ఒక 3 సంకల్పాలు తీసుకుందాం. సంకల్పం అంటే ఏదైతే మన మనసులో ఒక కోరిక ఉంటుందో అదే సంకల్పం అవుతుంది. ఒక ఉద్దేశం ఏదైతే ఉంటుందో అదే సంకల్పం అవుతుంది. ఈ సంకల్పం లేదే ఏ పని జరగదు. ఒక సంకల్పం పెట్టుకోవటం వల్లే మనం ఈరోజు గురు పూజ సత్సంగం రావాలని దూరం వచ్చాం. నేను మాట్లాడటం కూడా ఒక సంకల్పం ద్వారా జరుగుతుంది. ఆ రకంగా చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా కానీ సంకల్పం ద్వారా జరుగుతుంది. మొన్ననే గురువు గారు ప్రపంచ సాంస్కృతిక మహాసభలు పెట్టారు అమెరికాలో. అతి బ్రహ్మాండంగా 3 రోజులు జరిగాయి. కానీ మొదట సంకల్పం తీసుకుంటారో దానికోసం ప్రయత్నం జరుగుతుంది. మనం సంకల్పం కనుక బలహీనంగా ఉంటే మనకి కార్యసిద్ధి జరగదు.
మన సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా ఆ కార్యం సిద్ధిస్తుందని చెప్తారు గురుజీ. సంకల్పం దృఢంగా ఉన్నంత మాత్రం చాలని చెప్తారు. రెగ్యులర్గా సాధన చేసుకోవాలి. మనం సాధన చేసుకుంటూ సత్సంగం అటెండ్ అవుతూ ధ్యానం చేసుకుంటే మన సంకల్పాలు ఆ సందర్భంలో ప్రశాంతమైన మానసిక స్థితిలో వస్తాయి. అవి రూపుదాల్చేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. ఎవరికి వారికి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ సంకల్పం తీసుకోండి. తమ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, ఏదైనా కార్యసిద్ధి అట్లాంటి వాటికి సంకల్పం తీసుకోండి. రెండోది ఏంటంటే మనకి చక్కగా ఈ అవకాశం ఏర్పరిచినటువంటి ఈ గృహస్థులు సుజాత గారు, వారి భర్త, ఆ దంపతులకి మేలు జరగాలి, వాళ్ళ కుటుంబానికి రెండో సంకల్పం తీసుకుందాం. రెండో సంకల్పం ఏంటంటే లోకా సమస్త సుఖినో భవంతు అంటారు కదా, లోక కళ్యాణం జరగాలి, అంతా శాంతి సంతోషాలతో లోకం వర్తిల్లాలి అని మూడో సంకల్పం తీసుకున్నాను. నా చేతులతోటి అందరి తరఫున నేను చేస్తూ ఉంటాను. మనసులోనే మీరందరూ కూడా స్వయంగా చేస్తున్నట్టుగా భావించుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని గురవే నమః పుష్పాంజలిం సమర్పయామి. శ్రీ శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. గురువే దైవం గురువే నిత్యం గురువే సత్యం గురువే సర్వం. గురవే నమః గురవే నమః. గురు మాతృపితా గురు బంధు సఖా గురు మాతృపితా గురు బంధు సఖా గురు మాతృపితా గురు బంధు సఖా గురు మాతృపితా గురు బంధు సఖా. तेरे चरणों में स्वामी कोटि प्रणाम. तेरे चरणों में स्वामी कोटि प्रणाम. गुरु चरणों में स्वामी कोटि प्रणाम. कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे.
చక్కటి భజన్స్ విన్నాము, పాశురం విన్నాము. తిరిగి మనం 12వ పాశురంతో కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.